కృత్రిమ మేధ ప్లాట్ఫామ్ క్లాడ్ మిథోస్ ద్వారా పొంచి ఉన్న సైబర్ ముప్పును అంచనా వేసేందుకు ఎస్బీఐ చైర్మన్ సి శ్రీనివాసులు శెట్టి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పూణేలో ఎస్బీఐ నూతన ప్రాంతీయ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. మిథోస్ ద్వారా ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి నష్ట నివారణ చర్యలను రూపొందించడానికి ఈ కమిటీ పనిచేస్తోందన్నారు. ఏఐ దాడుల నుంచి ఐటీ వ్యవస్థలను, కస్టమర్ల సమాచారాన్ని రక్షించుకోవడానికి ముందస్తు చర్యలు చేపట్టాలని బ్యాంకుల్ని ఆర్థిక మంత్రి ఆదేశించారు. మిథోస్ లాంటి కొత్త ప్లాట్ఫామ్ల వల్ల కస్టమర్ల డేటాను రక్షించడానికి పాత వ్యవస్థలు సరిపోకపోవచ్చని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. దీనిపై మరింత అవగాహన కోసం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వివిధ దేశాల ప్రభుత్వాలు, టెక్ కంపెనీలతో చర్చిస్తోందని తెలిపారు. ఆంథ్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసిన క్లాడ్ మిథోస్ కు అసాధారణ కోడింగ్ సామర్థ్యాలు ఉన్నాయి. ఈ టూల్ ఆపరేటింగ్ సిస్టమ్స్లోని సైబర్ భద్రతా లోపాలను గుర్తించడమే కాకుండా వాటి ద్వారా ఎలా దాడి చేయాలో కొత్త మార్గాలను స్వయంగా అభివృద్ధి చేయగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పును ముందే పసిగట్టిన ఆసియా, ఐరోపా, అమెరికాలోని నియంత్రణ సంస్థలు తమ డిజిటల్ రక్షణ వ్యవస్థలను సమీక్షించుకోవాలని బ్యాంకులను హెచ్చరించాయి.